ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. వాక్యంలోకి వెళదాం. గత పోయిన 2-3 వారాల నుంచి ఒక అంశం మీద మనము ప్రతి ఆదివారం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. సంఘముల గురించి, సంఘాల గురించి. సంఘాలు అనేటివి అన్నీ ఒక రకంగా ఉండవని, అందుకే పౌలు గారికి దేని గురించి చింత ఉందని ఆయన చెప్పాడు. సంఘములన్నిటిని గురించి చింత. ఎందుకు ఆయన చింత చేయవలసిన అవసరం వచ్చిందంటే, కొన్ని దుష్టుల సంఘాలని కడుతున్నారు, ఇంకొంతమంది భక్తిహీనుల సంఘాలు కడుతున్నారు, ఇంకొంతమంది నామకార్థ సంఘాలు కడుతున్నారు, ఇంకొంతమంది రకరకాలుగా ఏదో వాళ్ళకి తోచినట్ల సంఘాలు కట్టుకొని ఏదో దేవునిని ఆరాధిస్తూ ఉన్నామని చెప్పి భ్రమలో బతుకుతున్నారు. అందుకే ఆ పౌలు గారికి చింత వచ్చింది. మరి ఎలాంటి సంఘంలో మనం ఉండాలేమో మనం మాట్లాడుకున్నాము. దేవుని సంఘములో ఉండాలని మనం మాట్లాడుకున్నాం. ఆ దేవుని సంఘం ఏమై ఉంది? దేవుని శరీరమై ఉంది. మరి శరీరమై ఉన్న సంఘానికి మనం ఏం చేయాలని మొదటి వారం చెప్పుకున్నాము. 1 మంచినీళ్ళు పోయాలని, 2 ఆహారం పెట్టాలని, 3వది సంఘాన్ని ప్రేమించాలని మొదటి వారం మనం చెప్పుకున్నాం. 2వ వారం ఏం చెప్పుకున్నాం? సంఘాన్ని ఎలా కట్టాలి. ఎలా కట్టాలి సంఘాన్ని? 1 ఎలా కట్టాలి? విశ్వాసముతో, 2వది ప్రయాసతో, 3వది జ్ఞానముతో, 4వది ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ కట్టాలని నిన్న ఆదివారం కాక అటువారం మనం మాట్లాడుకున్నాం. ఈ ఆదివారం ఏమిటంటే, సంఘములో ఉండవలసిన వారు ఎవరు? సంఘాల్లో అందరు నీతిమంతులు ఉంటారా? ఉండరు. అట్లని చెప్పి అందరూ పాపులే ఉంటారా? ఉండరు. సగం మంది నీతిమంతులు ఉంటే, సగం మంది మారినోళ్ళు ఉంటే, సగం మంది మారుకోకున్నోళ్ళు ఉంటారు. అయితే దేవుని వాక్యం అంటుంది, సంఘములో ఉండవలసినటువంటి వారు ఎవరంటే, ఈరోజు మనకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ఈ సంఘములో ఉండే ధన్యత మనం పొందుకున్నాం. కొంతమంది ఆదివారం అంటేనే సంఘములో ఉండక వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు. ఆదివారం అనగానే కొంతమంది సంఘములో వండుకోకుండా తప్పించుకొని పాపములో శాపములో జీవించే వాళ్ళు లోకంలో బోళ్ళెంతమంది కనబడతారు. కానీ వాళ్ళకి మనకి ఏం తేడా? మనం కూడా వాళ్ళలాగా ఉన్నామనుకోండి, మనకి వాళ్ళకి ఏం తేడా? మనం మార్పు పొందాము, కానీ వాళ్ళు మార్పు పొందలేదు. మనము యేసయ్యను తెలుసుకున్నాము, ఆయనే నిజమైన దేవుడని నమ్మి బాప్తిసం పొందాము, ప్రభు వలలో చేవేస్తున్నాము. వాళ్ళకి మనకి ఎంతో తేడా ఉంది కనుకనే మనం సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో లేని వాళ్ళు బోళ్ళెంతమంది ఉన్నారు. మనం ఈరోజు సంఘంలో ఉన్నామంటే మనం ఎంత చేసుకున్నా నా భాషలో చెప్పాలంటే ఎంత అదృష్టవంతులమో. అంతే కదా? మనం ఎవరమో తెలుసా? అదృష్టవంతులం. సంఘములో ఉండే ధన్యత మనం పొందుకున్నాం. ఈ విలువ కొంతమందికి తెలియక ఆదివారం వస్తేనే పనులు పెట్టుకోవడం, ఆదివారం వస్తేనే ఏదో పనిపాట ఏదో సాకులు చెప్పి మనం తప్పించుకొని ఏదో మన పిచ్చి పనులు చేసుకుంటుంటాం. కానీ అలా ఉండడం వలన మన జీవితంలో ఏమొస్తుందంటే శాపమే అనుభవిస్తాం, కానీ ఆశీర్వాదం అంటూ మన వెంట రాదు. అందుకనే ఆ కీర్తనకాడు అంటాడు కదా, ఒక్క దినము నీ సన్నిధిలో నీ సంఘములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒక్క ఆదివారం మనం సంఘములో గడిపితే 1000 దినములంత శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందుతాం. అట్లని చెప్పి కనబడుతుంది ఆశీర్వాదము? కనపడదు. దానివల్ల ఏం పొందుకుంటామంటే మేలులు, ఆయన దాచిపెట్టిన మేలును మనం పొందుకుంటాం. కానీ దేవుని సంఘములో కొంతమంది దేవుడే నిలబెట్టాడు కొంతమందిని. అది కూడా బైబిల్లో రాయబడ్డాయి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలంటే, దేవుని సంఘములో మనం ఉండాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. దేవుని సన్నిధిలో సంఘములో లేని వాళ్ళు బోళ్ళెంతమంది ఉన్నారు బైబిల్లో. చదవండి ఒకసారి 5వ కీర్తన 5వ వచనం చదవండి ఒకసారి.
డాంబికులు నీ సన్నిధిలో, డాంబికులు సంఘములో నిలవలేరు. దాని అర్థం అదే కదా. ఎవరంట వాళ్ళు నిలవలేని వాళ్ళు? డాంబికులు. ఎవరి డాంబికులు? 3 నెలలకి 6 నెలలకు ఒకసారి వచ్చి ఏదో కలకలలాడి వాళ్ళు పాడాలనుకున్న పాటలు పాడేసి ఏదో వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని అప్పుడప్పుడు ఏదో అల్లరి చేసి వెళ్ళిపోతుంటారు చూడండి. వీళ్ళనే ఏమంటారు? డాంబికులు అంటారు. వాళ్ళకు ఒక ప్రయాస, ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక భయము, ఒక భక్తి అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏదో ఆచారపూర్వకంగా వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళకి దేవుని సంఘములో స్థానము లేదు. మరి మీ రోజు మనము ప్రతినిత్యము దేవునిని కొనియాడుతూ దేవుని సన్నిధిలో మనము ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము అంటే మనము ఆయన రక్తంతో కడగబడ్డము, మనం నిజంగా మార్పు పొందాం గనక మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాం. హల్లెలూయా. దేవుని సంఘములో ఎవరు నిలవరు తెలుసా? డాంబికులు నిలవరు, ఎప్పటికీ నిలవరు. వాళ్ళకి ఒక ఆలోచన అనేది ఉండదు. దేవుడే వెళ్ళగొడతాడు అట్లాంటి వాళ్ళని పెట్టుకోడు సంఘంలో. ఇంకా ఎవరు నిలవరు తెలుసా? అబద్ధికులు దేవుని సంఘములో నిలవరు. ఎవరు? అబద్ధికులు. ప్రతిదానికి అబద్ధాలు, నోటికొస్తే అబద్ధాలు చెప్తుంటారు కొంతమంది. దీనికి కారణం ఏమిటంటే, దీనికి సాదృశ్యం ఏమైందంటే, కయీను ఏబేలని 2 అన్నదమ్ములు ఉన్నారు కదా. ఒకే తల్లిదండ్రికి పుట్టిన పిల్లలు. కయీను పెద్దవాడు, ఏబేలు చిన్నవాడు. అయితే ఏబేలు కయీను కలిసి ఐక్యత ఉన్నంత వరకు ఒకే దగ్గర ఉన్నారు, ఒకే ఇంట్లో తిన్నారు, ఒకే దగ్గర నిద్రపోయేవాళ్ళు, ఒకే దగ్గర ఐకమత్యం కలిగి జీవించేవాళ్ళు. మరి కయీను ఎందుకు ఆయన శపించబడిన పరిస్థితి వచ్చింది? కయీనును దేవుడు ఎందుకు ఆయన్ని దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టాడు? చదవండి, ఆ మాట బాగుంటుంది. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి కొద్దిగా. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్ధపరిచినప్పుడు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై ఉందువనెను. అప్పుడు కయీను అంటాడు, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సంఘానికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మురునై ఉందును. హల్లెలూయా. కయీను ఏమంటాడు తెలుసా? అంత ఐక్యమత్యంతో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య కయీను కోపాన్ని పగ, ప్రతీకారమని పెట్టుకొని సొంత తమ్ముని చంపాడు. చంపిన కయీను దేవుని చేతులు ఏమైపోయాడు? ఆఖరికి దేవుడు అడిగాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడు? అప్పుడు దేవుడు అడిగితే అప్పుడు నిజం చెప్పాడా? ఏమని చెప్పాడు? నాకేం తెలుసు దేవా, నాకేమో కాపలి వాడినా, నేనేమన్నా నా కాపలు ఉన్నానా నా తమ్మునికి అంటే చేసే ఘోరాన్ని చేశాడు, చేసే పాపాన్ని చేశాడు. దేవునికి ఇష్టం లేని కార్యం, ఒక మనిషిని నరహత్య చేసి చంపాడు. చంపి కూడా దేవుడు అడిగితే కనీసం ఒప్పుకునింటే దేవుడు మరలా తన సంఘంలో పశ్చాత్తాపడి నిలబెట్టుకునేవాడేమో. నాకేం తెలుసు ప్రభు అన్నాడు. అయితే మనుషులు మోసం చేయొచ్చు, కానీ దేవుని ఎవరు? నేను మోసం చేయలేను. మనం అందరం ఎవరిమి మోసం చేయలేము. ధవళ సింహాసనం ముందు ఎప్పుడైతే మనం నిలబడతామో మనదంతా దేవుడు బయలుపరుస్తాడు. ఆ రోజు సిగ్గుపడతాం. ఈ కయీను తప్పును ఒప్పుకోలేదు, అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడ్డాడు దేవునితో. దేవునితోనే, మనుషులతోనే కాదు, దేవునితోనే అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్పేసరికి దేవుడు ఏమన్నాడు? కయీను, నీవు బతికినంత కాలము నీ భూమి మీద ఎట్లా బతుకుతావు? దేశదిమ్మరై నీవు శపించబడిన వాడువు. నేను చంపేవాడికి నీకు ఒక గుర్తేస్తా, ఎవడు నేను చంపకూడదు అని ఒక గుర్తు కూడా వేశాడు. అప్పుడు కయీను అంటాడు ఏమని?
నేను చేసిన దోష శిక్ష భరింపలేనంత గొప్పది. ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను నీవు వెళ్ళగొట్టితివి. అంటే ఇప్పుడు కయీను దేవుని సంఘములో నుండి ఎవరు వెళ్ళగొట్టారు? దేవుడే వెళ్ళగొట్టాడు. మనం వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు అంటే దేవునితోనే అబద్ధాలు చెప్పాడు. అందుకే సంఘములో ఆయనకి అర్హత కోల్పోయాడు. సంఘములో ఆయన కయీను ఆ అర్హత, ఆ భాగ్యాన్ని, ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు. సంఘముల నుంచి వెళ్ళగొట్టబడిన వ్యక్తి ఏమైపోతాడు తెలుసా? వానికంటే బతికిన కుక్క జీవితము మేలు. ఒక మనిషి సంఘముల నుంచి వెళ్ళిపోయిన తర్వాత, దేవుని సంఘముల నుంచి బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత అతనికి మించిన శాపగ్రస్తుడు మరొక్కడు లేడు. ఇంకా ఆ వ్యక్తికి నేను భాషలు చెప్పాలంటే నరకమే కానీ పరలోకం ఆ మనిషికి లేదు. నరకానికే వేయబడతాడు చచ్చిన తర్వాత, కానీ పరలోక రాజ్యంలో చేరలేడు. తను అనుకుని ఉండొచ్చు, నీవు వెళ్ళగొడితే, నీవు పంపిస్తే మాకు ఇంకొక సంఘం ఉంది, ఆ సంఘంలో వెళుతానని నువ్వు వెళ్ళొచ్చేమో. నువ్వే సంఘానికి వెళ్ళినా క్రమం నీళ్ళు లేకపోతే, భయభక్తి నీకు లేకపోతే, పశ్చాత్తాపం నీకు లేకపోతే దేవుడు నీ నిత్య నరకానికి వెళతాడు. ఇది వాస్తవం. ఈరోజు చాలామంది సంఘములో లేకుండా సంఘానికి దూరం అయిపోయి, సంఘ సేవకునికి దూరం అయిపోయి, సంఘ సహవాసానికి దూరం అయిపోయి, ఏమండి దేవుని సంఘములో ఉండవలసిన వాళ్ళు ఏదో విచ్చలుడు బతుకుతున్నారు. కానీ ఈరోజు వాళ్ళకి కనబడకపోవచ్చేమో, కానీ వారు ఎప్పుడు అనుభవిస్తారు తెలుసా? ఒక రోజు ఉంది, ఆ తీర్పు రోజు ఉంది. ఆ తీర్పు రోజు అగ్ని ఆరదు, పొరుగు చావని ఒక భద్రంగా దేవుడు దాచి ఉంచాడు. మరి ఈరోజు మనము సంఘములో చేర్చబడ్డాం. మరి సంఘములో ఉండేవాళ్ళు ఎవరు? సంఘములో ఉండకోకుండా వెళ్ళగొట్టబడే వాళ్ళు ఎవరు? ఒకటి డాంబికులు, రెండవది అబద్ధికులు. వీళ్ళు సంఘములో ఎప్పుడూ ఉండరు. మరి సంఘములో ఉండేవాళ్ళు ఎవరు? హూ ఇస్ ద మ్యాన్? మరి ఎవరు సంఘములో ఉంటారు అంటే ఒక 4 విషయాలు ఉన్నాయి. ఇప్పటికి ప్రస్తుతానికి 3 విషయాలు చెప్తాను. ఇంకొక 4వ పాయింట్ ఉంది, వచ్చే ఆదివారం ఒక్క పాయింట్ చెప్తాను. సంఘములో ఉండేవాళ్ళు ఎవరు అంటే, చదవండి మొట్టమొదటి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మోషే నమ్మకముగా ఉండునట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును చాలు ఇక్కడ వినండి, మీకు ఒక మాట చెప్తాను, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. సంఘములో ఉండేవాళ్ళు ఎవరంటే తెలుసా? మొట్టమొదటిగా నమ్మకస్తులు. ఎవరు చెప్పండి? మరొకసారి చెప్పండి గట్టిగా. నమ్మకస్తులు దేవుని సంఘములో ఉంటారు. ఈ నమ్మకస్తులకు ఆపోజిట్ పేరేమిటి? నమ్మకస్తులకు ఆపోజిట్ పేరేమిటి? అది నమ్మకస్తులు ఉన్నారు, అపనమ్మకస్తులు ఉన్నారు. నమ్మకస్తులు వేరే, అపనమ్మకస్తులు వేరే. అపనమ్మకస్తులు ఎలా ఉంటారంటే ఎంతసేపున్న అబద్ధాలు చెబుతూ, ఎంతసేపున్న నమ్మిన వాళ్ళకి ద్రోహం చేసుకుంటూ జీవిస్తుంటారు. వీరినే అపనమ్మకస్తులు అంటారు. మరి నమ్మకస్తులు అంటే ఎవరు అంటే, నమ్మిన వ్యక్తిని తన ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాడేమో కానీ నమ్మిన వ్యక్తిని ద్రోహం చేసేవాళ్ళు కాదు. తాను నష్టమైన పోతాడేమో కానీ నమ్మిన వ్యక్తులను ద్రోహం చేసే వ్యక్తి కాదు. ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది, మోషే దేవుని ఇల్లంతట్లో, ఇప్పుడు ఇల్లు దేనికి పోల్చుకుందాం మనము? సంఘానికి పోల్చుకుందాం. ఈ సంఘములో అంటే దేవుని సంఘములో మోషే ఉన్నాడు. ఆ మోషే ఎలా ఉన్నాడో తెలుసా? దేవునికి నమ్మకంగా ఉన్నాడు. పరిచర్య చేసే విషయంలోనైతేనేమి, ప్రజలు నడిపించే విషయంలోనైతేనేమి, దేవుని యొక్క ఆత్మీయంగా అందరిని నడిపించే విషయంలోనైతేనేమి, ప్రార్థన చేసే విషయంలోనైతేనేమి, ప్రయాసపడే దాంట్లోనైతేనేమి, అన్ని విషయాలలో మోషే నమ్మకంగా ఉన్నాడు.
అందుకని ఒక సందర్భంలో మోషే అక్క అన్న ఎవరు? అహరోను, మిరియం ఇద్దరు సణుక్కుంటారు. మోషే కొద్దిగా వేరే వివాహం అట్లా చేసుకుంటుంటే ఈ మోషే అక్క వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు సణుక్కుంటారు. ఏమని? మోషే అట్లా ఇట్లాంటోడు అట్లాంటోడు ఇట్లాంటోడు అని వాళ్ళే మాట్లాడుకొని అదేది సణుగులు అంటారు కదా, వాళ్ళే మాట్లాడడం. ఒకళ్ళు సణుగుడు ఎందుకు? మోషే ఇట్లా ఇట్లా పని చేసావు మాకు ఇష్టం లేదు అనొచ్చు కదా, అనరు. సణుక్కున్నారు. సణుక్కున్న వెంటనే దేవుడు విన్నాడు. దేవుడు అంటాడు, ఇదిగో మోషే, మిరియాము, అహరోన్ మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి నా సంఘాన్ని దగ్గరికి రండి అంటాడు. అక్కడికి వచ్చి నిలబడతారు. దేవుడు మేఘముల నుంచి స్వరంతోనూ మాట్లాడతాడు. అహరోను, మిరియం మీరు మోషే మీద ఎందుకు మీరు సణుక్కున్నారు? మోషే ఎలాంటి వాడు తెలుసా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నా ఇంట్లో నా సంఘములో నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకస్తుని మీద మీరు ఎందుకు సణుక్కుంటున్నారని చెప్పి మిరియాముకి దేవుడు ఏం పెట్టాడు? ఏ రోగం పెట్టాడు? కుష్టి రోగం పెట్టాడు. అంటే నమ్మకస్తులు అనేటువంటి వాళ్ళకి దేవుడు ఎప్పటికీ తోడే ఉంటాడు. అపనమ్మకస్తులకు దేవుడు ఎప్పటికీ తోడు ఉండడు. కానీ ఈరోజు మనము మోషే దేవుని ఇల్లంతట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుని సంఘములో కూడా మనం అంతే నమ్మకంగా ఉండాలి. సేవకుని నమ్మిన తర్వాత, సంఘాన్ని నమ్మిన తర్వాత నమ్మకంగా ఉండాలి. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు సంఘములో ఉండొచ్చేమో, చిన్న వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకొని మనం సంఘానికి దూరం అయిపోతే నష్టం ఎవరికి? మనకే కదా. ఒకవేళ ఎవరైనా మనకి విరోధంగా మాట్లాడారనుకోండి, దైవసేవకుడికి చెప్పాయా పలానా ఆయన ఇట్లా బాగా మాట్లాడుతున్నారు, పలానోళ్ళు ఇలా మమ్మల్ని గాయపరుస్తున్నారు అని చెబితే ఆ సేవకుడు ఆయన మాట వింటారు కనుక సేవకుడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఆ సేవకునికి ఒక అర్హత ఉంటుంది. ఆయన మాటలు వింటే ఆయన బాగుపడతాడు. ఈరోజు మనం సణుగులు సంశయాలకి భయపడి సంఘానికి దూరం అయిపోతే నష్టమంతా ఎవరికో తెలుసా? మనకే నష్టం. దేవుని బిడ్డలారా, ఈ మోషే ఎంత నమ్మకస్తుడో తెలుసా? అంత నమ్మకస్తుడు. ఈరోజు మనము దేవుని సంఘములో మనం నిలిచి ఉన్నాం. మనం ఎంత నమ్మకస్తులుగా ఉండాలో తెలుసా? అందుకే చదవండి 2వ దినవృత్తాంతుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. 19:9 వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. హల్లెలూయా. సంఘములో ఎలా మనం ప్రవర్తించాలి? భయభక్తితో, రెండవది నమ్మకముతో, మూడవది యథార్థమైన మనసు మనకు ఉండాలి. ఎక్కడ? సంఘములో. సంఘములో మనము ఆ భయభక్తి లేకపోతే మన జీవితమే వ్యర్థం. నమ్మకం లేకపోతే జీవితమే వ్యర్థం. ఈరోజు మేము ఉన్నాం. ఈ సంఘానికి కాక అనేక రకరకాల ఆఫర్లు మాకు వచ్చాయి. మా సంఘానికి రండి, మిమ్మల్ని ఇక్కడే డబ్బిచ్చి పోషిస్తున్నాం. మా సంఘంలో ఒక 200 మంది, మా సంఘంలో 300 మంది ఉన్నారని మమ్మల్ని పిలిచిన వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు మీరు చెప్పుకుంటూ వచ్చాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేని గురించి అంటే వినండి. ఇప్పుడు మేము అనుకోవచ్చు, ఒకవేళ డబ్బుకి ఆశపడి సేవ చేసేటట్లయితే అనుకోవచ్చు, ఏమని? ఏవచ్చో 10-20 మందికి ఏం చేస్తావు లేడా, పోయాడో 200 మంది ఇంత అంత కానుకిస్తారు, మరి అక్కడ వెళ్ళి సేవ చేద్దాం అనుకోవచ్చు కదా. మేము అనుకోవచ్చా వద్దా? అనుకోవచ్చు, వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ నమ్మక ద్రోహము ఏమండి, ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తికి పరలోకం అనేది ఉండదు. నమ్మక ద్రోహం చేయలేము. వచ్చే 10 మంది అయినా, 20 మంది అయినా, 30 మంది అయినా, 50 మంది అయినా, సేవకుడు సంఘానికి విశ్వాసులకు ఎంత నమ్మకంగా ఉంటారో సంఘ విశ్వాసులు కూడా సేవకునికి సంఘంలో ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలి. అయ్యా మా సేవకుడు మా కొరకు ప్రయాసపడుతున్నాడు, మా సేవకుల కుటుంబం మా కొరకు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారు, మా కొరకు ఎంతో ఆత్మీయంగా నడిపిస్తున్నారు మమ్మల్ని. ఇలాంటి సంఘములో నమ్మకంగా ఉండాలి కదనే ఆలోచన కొంతమందికి ఉండదు.
అందుకే నమ్మకం ముఖ్యం. అక్కడే తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2 రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, మేము మీకు ఆజ్ఞాపించినవన్నిటిని మీరు చేయుచున్నారని మేము నమ్ముతున్నాం అంటాడు పౌలు ఈ తెస్సలోనికి సంఘానికి. ఈ తెస్సలోని ఒక సంఘం ఉంది. ఆ సంఘస్థులకి చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఈ పౌలు గారైతే ఏమైతే వాళ్ళకి చెప్పాడో సంఘస్థులకి చెప్పిన ప్రతి మాట అదేమి గీత దాటుకోకుండా వాళ్ళు చేసేవాళ్ళు. వీడు మనకంటే తక్కువ వయసు కదా, వీడ మనకంటే తక్కువ కులం కదా, వీడ మనకంటే చిన్న వయసు కదా, వీడ మనకంటే అట్లంటాడు కదా, వీడ మనకంటే ఇట్లంటాడు కదా అనుకోలేదు. ఈ పౌలు గారు చెప్పిన ప్రతి మాట ఆ దినాల్లో తెస్సలోనికి రాసిన ఆ సంఘంలో, తెస్సలోనిక సంఘంలో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పౌలు గారు చెప్పిన ప్రతి మాట ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? నమ్మకంగా అయ్యా పలానా పని నువ్వు చేయి సంఘంలో అని సేవకుడు చెప్తే నమ్మకంగా చేసేవాళ్ళు. అయ్యా అమ్మ పలానా పనిగా పొద్దున్నే ఆదివారం వచ్చి నువ్వు పరిచర్య చేయి, అయ్యా నువ్వు పలానా రోజు భోజనాలు వండించు, అయ్యా పలానా రోజు నువ్వు ఈ పని చేయి, అయ్యా పలానా రోజు ఈ పని చేయి అని సేవకుడు చెబితే ఆ సంఘస్థులంట ఆ రోజు ఏం చేసేవాళ్ళంట? ఆ మాట నమ్మకంగా. ఈరోజు ఎంత నమ్మకంగా ఉన్నాం మనం. అందుకనే ఈయన అంటున్నాడు పౌలు గారు ఏమని? మేము మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు చేయుచున్నారని, ఇక చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఈరోజు కొంతమందికి నమ్మకం అంటే ఏమో తెలియదు. అవునా కదా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. నమ్మకం అంటే ఏమో తెలియదు. నమ్మకం అంటే ఏమో తెలుసా? నమ్మిన మనిషిని ద్రోహం చేయకుండా ఉండడమే నమ్మకం. నమ్మిన వ్యక్తిని మోసం చేయకుండా ఉండడమే నమ్మకం. అందుకే ఆ రోజుల్లో ఆ సంఘాలంతా బలపడ్డాయి. బైబిల్లో అదే రాయబడి ఉంది. యోసేపు చరిత్ర చాలామందికి తెలుసా లేదా? తెలుసు. యోసేపు కుటుంబంలో శోధనలు వచ్చాయి, అన్నదమ్ములే వెలివేశారు. తల్లిదండ్రులు ఎంత ప్రేమించినా అన్నదమ్ములకి ఇష్టం లేదు. ఇంట్లో శోధనలు వచ్చినా యోసేపు వాళ్ళ అన్నదమ్ములు ఎంత ఆయన్ని హింసించినా, దూషించినా, వ్యతిరేకంగా మాట్లాడినా అన్ని మనసులో పెట్టుకొని ఈ చెవితో వదిలేసిన దినాల్లో బతికాడు యోసేపు. ఆయన కూడా ఒక సాధారణమైన వ్యక్తే కదా. మా అన్న ఇట్లా అన్నాడు, మా తమ్ముడు ఇట్లా అన్నాడు అని పగా ప్రతీకారాలేం పెట్టుకోలేదు యోసేపు. ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, తండ్రికి నమ్మకంగా ఉన్నాడు, అన్నదమ్ములకి. పోనీ అన్నదమ్ములు ఎంత కీడు చేశారు, అన్నదమ్ములు ఎంత కొట్టారు, తిట్టారు, అట్లంటోడు ఇట్లంటోడని ఎన్నో పనికిరాని మాటలు మాట్లాడారు. అయినా ఒక్కరి మీద పొగ పెట్టుకోలేదు. మనసులో యథార్థమైన మంచిగా ఉన్నాడు. అన్నవాళ్ళు బాగా కొట్టి గొంతులో పడేసి అమ్మేశారు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశంలో వెళ్ళినా కూడా సుఖం లేదు, ఆయనకి నెమ్మది లేదు. అక్కడ సుఖంగా బతుకుతానంటే అక్కడ లేదు. పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు, అక్కడ శోధనలు వచ్చాయి. పొతిఫర్ ఎందుకు పెట్టుకున్నాడు తన ఇంట్లో యోసేపునంటే నమ్మకం చూసి. అంతేగాని వీడు ఎప్పుడో మోసం చేసేవాడు అనేవాడు అంటే ఆ పొతిఫర్ ఇంట్లో వాడు పెట్టుకున్నాడు కాదు. ఆఖరికి పొతిఫర్ భార్య ఆయన ఏదేదో చేయాలనిపి ఏదో రకరకాలుగా చెడు ఆలోచన పెట్టుకొని ఉంది. అయినా ఆ పొతిఫర్ భార్యతో అంటాడు, అమ్మా వద్దమ్మా నేను ఇట్లాంటి పని చేయను, ఎందుకంటే నా యజమానుడు నాకు ఇంట్లో ఏమి బాధ్యత ఇచ్చాడు, అన్ని అధికారం నాకు ఇచ్చాడు, నా చేతికి అప్పగించాడు. నేను నిన్ను మోసం చేస్తే నాకు అప్పగించిన యజమానిని మోసం చేసినట్టు అని ఆ భయంతోన ఆ పాపం చేయకుండా పారిపోయాడు. కానీ పాపం చేసే అవకాశం ఉంది, చేయొచ్చు, ఎవరు చూస్తారులే, ఎవరేమో మాట్లాడతారులే అనుకునే అవకాశం ఉంది. కానీ దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
ఇంటి మీద అధికారం ఇచ్చిన ఆ పొతిఫరుకి నమ్మకంగా ఉన్నాడు, పారిపోయాడు. ఆఖరికి పొతిఫరు భార్య నేరం మోపి చెరసలు వేయించింది కదా అని చెప్పి ఆమె మీద కక్ష పెట్టుకోలేదు యోసేపు. ఆఖరికి ఒక రోజున ఫరో ఉన్నాడు, అంటే పొతిఫరు అంటే పై అధికారి ఫరో ఉన్నాడు. ఆయన ఒకసారి కలలు కంటే కల భావం చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే చెరసాల్లో ఉన్న యోసేపును రమ్మన్నారు. యోసేపు వచ్చి అప్పుడు కలభావం చెప్పాడు. కలభావం చెప్పిన తర్వాత ఈ ఫరో కూడా ఆయన మెచ్చుకొని ఏం చేశాడు తెలుసా? యోసేపును తన ఇంట్లో ఒక నమ్మకమైన వ్యక్తిగా పెట్టుకున్నాడు. నమ్మకస్తుడు ఆయన. ఫరో ఇంట్లో కూడా అధికారం. అందుకే ఆయన ఐగుప్తు దేశానికి మంత్రిగా దేవుడు దాన్ని చేశాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి రాజుగా మార్చాడు యోసేపును. నమ్మకం. దేవుడు కూడా ఏం చూస్తాడు మనలో? నమ్మకం చూస్తాడు. అపనమ్మకస్తులకు దేవుడు ఏ మేలులు చేయడు, నమ్మకంగా. అందుకనే యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. దేశాంతరం వెళుతూ ఒక ఆయన్ని పిలిచి 5 తలంతులు అప్పగించాడు, ఇంకొకరిని పిలిచి 2 తలంతులు అప్పగించాడు, ఇంకొకరిని పిలిచి 1 తలంతు అప్పగించాడు. మరి ముగ్గురికి బాధ్యతలు అప్పగించి నేను వెళుతాను వేరే దేశానికి, మళ్ళీ వచ్చినప్పుడు నాకు లెక్క అప్పగించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు మరలా. ఆ యజమానుడు వచ్చి లెక్క చూసుకోవడానికి వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు 5వ తలంతు ఇచ్చిన వాడిని, ఏయ్ నీకు 5 తలంతులు నేను ఇచ్చి వెళ్ళేటప్పుడు మరి నువ్వేం చేసావు? దాంట్లో 5 తలంతులు తీసుకున్నవాడు అంటాడు, అయ్యా నీవు ఇచ్చింత 5 తలంతులు అయితే నేను మరలా కష్టపడి 5 తలంతులు సంపాదించానయ్యా, ఇదిగో 10 తలంతులు తీసుకో. అప్పుడు అన్నాడు ఆ యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. మెచ్చుకున్నాడు. రెండవని పిలిచాడు, నీకు 2 తలంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? ఆయన అంటాడు, అయ్యా నీవు ఇచ్చింది 2 తలంతులే, కానీ నేను మరలా కష్టపడి 2 తలంతులు, ఇదిగో 4 తలంతులు తీసుకో. ఆయన్ని మెచ్చుకొని ఏమంటాడు తెలుసా? బళ నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. మూడవని పిలిచాడు, వానికి 1 తలంతు అప్పగించి వెళ్ళాడు. వాడేం చేశాడు తెలుసా? ఆ యజమాని యొక్క నమ్మకత్వం అనేది కోల్పోయాడు. ఇచ్చింది 1 తలంతు కదా, అడిగితే ఇత్తంలో ఇదే అనుకొని చెప్పి భూమిలో దాచిపెట్టాడు. అడిగాడు, నీకు 1 తలంతు ఇచ్చాను కదా, ఏం చేశావు? నువ్వు చెడ్డవాడు నాకు తెలుసు, తిరిగి లెక్కలు చూసుకుంటావు నాకు తెలుసు, అందుకే ఈ తలంతు నేను ఏమిటికి నా స్వార్థం కొరకు వాడుకోలేదు, తీసుకో, నీవు ఇచ్చిన తలంతు నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు ఆ యజమానుడు అంటాడు, సోమరువైన చెడ్డ దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉంటే నా రాజ్యంలో పాలు ఉండేవి కదా, నీవెందుకు ఇలాంటి కార్యం చేసావు? నీ చేత కాకపోతే ఇంకొకరికి అప్పగించాల్సింది. ఆ రోజు చెప్పాల్సింది, నా చేత కాదు, నేను సోమరుణ్ణి, నేను పనికిరానుణ్ణి, నాకు ఇవన్నీ ఆ బాధ్యతలు అప్పగించొద్దు, పనిచేసే వాళ్ళకి అప్పగించంటే ఆ రోజు అప్పగించేవాడిని కదా, నిన్ను నమ్మే కదా ఈ బాధ్యత నీకు అప్పగించింది. నువ్వు నా నమ్మకాన్ని వ్యర్థం చేసావు కనుక ఇదిగో చీకటి కలిగిన ప్రదేశంలో పడవేయండి విన్ని. ఆ చీకటి ప్రదేశంలో పడివేశాడు చెడ్డదాసుని, నమ్మకము అపనమ్మకస్తుని. అక్కడ ఏముందో తెలుసా? పండ్లు కొరుకుట, ఏడువట, అదే ఉంది. ఆయన జీవితం అంతా నరకంలో పడిపోయాడు. రేపు అపనమ్మకస్తుడిగా మనం ఉంటే రేపు మనం ఎక్కడ బాధపడతాం తెలుసా? నిత్య నరకంలో మనం బాధపడాల్సిన అవసరం వస్తుంది. అందుకే కొంచెం దాంట్లోనైనా మనం ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలి. సేవకుడి నిన్ను గురించి చెప్పాలి సాక్ష్యం సంఘానికి, పలానక్కుంది మంచి నమ్మకస్తురాలు, పలానా కుటుంబం ఉంది సంఘానికి మంచి నమ్మకస్తురాలు, నమ్మకమైన కుటుంబం, పలానా వ్యక్తి ఉన్నాడు నమ్మకమైన వ్యక్తి, అర్ధరాత్రి అయిన ఈ వ్యక్తి నన్ను మోసం చేయడు అనే నమ్మకాన్ని సంపాదించుకున్నప్పుడే నీవు నిత్య రాజ్యంలో ప్రవేశించదువుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. అననీయ సప్పర అని 2 భార్యాభర్తలు ఉన్నారు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఆ మాటలన్నీ మనం చదువుతున్నాం. చదవండి ఒకసారి, ఆ మాట చదవండి. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి త్వరగా. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అననీయ అను ఒక మనుషుడు సిప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి
అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమిలో వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితవని. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారికందరికి మిగులు భయము కలిగెను. హల్లెలూయా. ఈ అననీయ సప్పిర అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, ఒకే సంఘానికి వెళుతున్నారు. ఆ సంఘములో పాస్ట్ ఎవరు? ఆ సంఘములో పాస్ట్ ఎవరు చెప్పండి? అననీయ సప్పిర అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు కదా, ఓ సంఘానికి వెళుతున్నారు. ఆ సంఘం పేరు ఆదిమ సంఘం. అది ఆ సంఘానికి పాస్ట్ ఎవరు ఆ దినాల్లో? ఏమి ఇట్లున్నారు మీరు? మిమ్మల్ని ఏం లేదు, ముక్కు షంపులు పెట్టి ఇట్లా ముక్కు పట్టుకొని పట్టబెట్టి కొట్టలేమా? పేతురే కదా, పేతురు. ఆదిమ సంఘములో ఆ సంఘానికి కాపరి ఎవరో తెలుసా? దినాల్లో పేతురు ఉన్నాడు. ఆ సంఘ సభ్యులుగా ఉన్నారు అననీయ సప్పిర అని ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళు ఏం చేశారంటే, కొద్దిగా పొలము అవి కలిగిన వాళ్ళు పొలం అమ్ముకున్నారు. పొలం అమ్ముకున్న తర్వాత, అమ్మిన తర్వాత అడుగుతాం కదా, ఎందుకు పోయింది మీ పొలము? ఇప్పుడు సేవకుడు అడిగాడు. సేవకుడు అడిగిన తర్వాత, అయ్యా ఇట్లా 10 లక్షలకు మేము పొలం కొన్నాము, 10 లక్షలకు పొలం అమ్మాము, 10 లక్షలు పొలం అమ్మితే మేము ఒక 5 లక్షలు మేము మా అప్పులు తీర్చుకునే కింద ఇవి అని అంత ఉన్నది వాస్తవం చెప్పొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే, కొంత దాచుకొని కొంత అపోస్తుల పాదం యొద్ద పెట్టారు. పేతురు గారు అడిగారు, అమ్మా అననీయ, నువ్వెంతకు అమ్ముకున్నావు పొలం? ఏం చెప్పాలి కదా వాస్తవము. ఇంతకే అమ్ముకున్నాను అన్నాడు. ఇంతకే అంటే ఎంత? 1,00,000, 2 లక్షల, 5 లక్షల, 10 లక్షల? చెప్పట్లే. అప్పుడు ఈయన అంటున్నాడు, అననీయ, దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి సాతాను నీ హృదయాన్ని ఎందుకు ఉన్నది ఉన్నట్లు చెప్తే నీదే కదా అది. ఎంత అమ్మేవో అంత అమ్మో అంత అంటే నేను అంటాను, దీని అర్థం ఏమిటంటే, సంఘములో అబద్ధాలు చెప్పే మనుషులు కూడా ఉన్నారు. అబద్ధాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మన ప్రాణ నష్టం కలుగుతుంది. ఈ దినాల్లో అయితే కృపకాలం కనుక దేవుడు మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా దేవుడు క్షమించమంటే కనికరం చూపుతున్నాడు, క్షమిస్తున్నాడు, నీతికి బతకండి అని దేవుడు ఈ కాలంలో చేస్తున్నాడు. ఒకవేళ మనమే ఆ కాలంలో ఉన్నట్లయితే అబద్ధాలు చెప్పిన వెంటనే మనం ఏం పోయేవాళ్ళం? మనకి ప్రాణం. అందుకనే ఆ అజ్ఞాన కాలము దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలంతే. కొన్నిసార్లు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుంటారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అవునంటే అవును, సంఘములో అవునంటే అవును, చెప్పండి అవునంటే అవును. ఆ మధ్య ఎప్పుడో ఒక ఊరిలో సేవ చేస్తుంటే, మన సంఘం పెట్టుకోకముందు ఓ సంవత్సరంన్నర ఇక్కడే, ఆ ఊరి పేరు ఎందుకులేండి, ఇక్కడే చేస్తుంటే ఆదివారం పూట బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక ఓట్లు వచ్చింది. ఓట్ల దగ్గర బండి స్లిప్ అయి కింద పడితే అప్పుడే ఒక ఆయన ఉన్నాడు. ఆ కుక్క అడ్డం వచ్చి అట్లా ఆ స్లిప్ కింద పడేసరికి ఒక ఆయన పరిగెత్తుకొచ్చి నన్ను లేపి బండి లేపి నిలబెట్టాడు. అప్పుడే ఫోన్ వచ్చింది ఆయనలోకి. ఫోన్ వస్తే, ఏడుండవు అన్నట్టున్నారు అక్కడలో. ఇప్పుడే వస్తున్నాం బ్రిడ్జి దగ్గర ఆదంలో అంటున్నాడు. ఆయన ఉండేది అక్కడ 5 నిమిషాలు వెళ్తాడా? చెప్తే ఏమైనా మాట నమ్ముతారా? నాకు అనిపించింది, నా దెబ్బలు కనపడలేదు, కానీ ఆయన చెప్పే మాటల మీదే లక్ష్యం ఉంచాను. 5 నిమిషాలకి ఎట్లా వెళ్తాడు ఈయన అనుకున్నాను. నేను అంటాను, మన నోటికి ఎంత తాళం వేసుకుంటే అంత మంచిది. అబద్ధాలు అనేవి ఎప్పుడు చెప్పకూడదు. అబద్ధాలకు జనకుడు ఎవరు? అబద్ధాలకు నాయకుడు ఎవరు? ఒకరు అంటుంటారు, అప్పుడప్పుడు చిన్న అబద్ధాలు చెప్పొచ్చన్నా అంటుంటారు. నేను అంటాను, 100% అబద్ధాలకు దూరంగా ఉండడమే మంచిది. ఒక అబద్ధానికి ఏమవుతుందంటే, చిన్న అబద్ధమే కావచ్చు,
నీ కుటుంబానికి చిచ్చు పెడుతుంది. చిన్న అబద్ధమే కావచ్చు భార్య భర్తలకు చిచ్చు, చిన్న అబద్ధమే కావచ్చు సంఘానికి చిచ్చు పెడుతుంది. చిన్న అబద్ధమే కావచ్చు ఐక్యత ఉన్న వాళ్ళకి చిచ్చు పెడుతుంది. అందుకే అబద్ధాలు అనేది మన నోటికి రానియకూడదు. ఈ అననీయ సప్పీరు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అబద్ధాలు చెప్పారు సంఘంలో. ఇద్దరు ఏమైపోయారు? చనిపోయి ఇద్దరిని ఒకే దగ్గర పాతి పెట్టారు సంఘస్థులు. దేవుని బిడ్డలారా, అపనమ్మకంగా సంఘంలో ఉండకూడదు. ఎలా ఉండాలి? మనము నమ్మకస్తులుగా ఉండాలి. రెండో మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదవండి. ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందును ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సంఘములో ఉండేవాళ్ళు మొట్టమొదటి ఎవరో తెలుసా? నమ్మకస్తులైతే నిలబడతారు. రెండవది, సంఘములో ఎవరు ఉండాలి? ఎవరు ఉంటారంటే స్థిరమైన వాళ్ళు. చెప్పండి, మరొకసారి చెప్పండి. స్థిరమైన మాటకి మరొక పర్యాయపదం ఏమిటి? స్థిరము అస్థిరము, అంతే కదా? స్థిరము, నమ్మకము, మరి చెప్పండి. నమ్మకము, స్థిరము, అస్థిరం. అంటే స్థిరంగా సంఘములు ఎట్లుండాలి మనం అంటే స్థిరంగా. అందుకనే మాట అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా మీరు ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని మీరు తెలుసుకొని స్థిరులను కదలని వారునై మీరు ఉండాలి. ఓ సంఘములో మనం ఎలా ఉండాలో తెలుసా? స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకపోతే ఏం జరుగుతుందండి అని మీరు అనొచ్చేమో. స్థిరంగా లేకపోతే కలిగే నష్టం ఏమిటి? స్థిరం కలిగి నీవు ఉంటే కలిగే లాభము ఏమిటని మనం ఆలోచన చేస్తే, స్థిరత్వం లేకపోతే ఏమవుతుంది తెలుసా? నమ్మే వ్యక్తి కూడా నిన్ను నమ్మడు. అంటే నమ్మకత్వాన్ని కోల్పోతావు. స్థిరత్వం లేకపోతే నిన్ను ప్రేమించే వాళ్ళకి నీవు దూరము అయిపోతావు. స్థిరత్వం లేకపోతే ఏదో కడుపు నిండి ఇంత ఏదో ప్రేమించము దండం పెడతారు, అది కూడా నువ్వు కోల్పోని పోతావు. అందరూ దూరం అయిపోతారు. ఒంటరి స్థితి వస్తుంది. ఒంటరి బతికే పరిస్థితి వస్తుంది. కారణం ఏమిటంటే స్థిరంగా లేనందువల్ల. అదే స్థిరంగా మనం ఉండగలిగితే సంఘం ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ప్రభు ఏమంటాడు? ప్రభు? చిన్న మందా, చెప్పండి, చిన్న మందా అన్నాడు. కానీ పెద్ద మందా మీరు భయపడొద్దు అన్నాడా? ఎప్పుడైనా 100% మనం ఏం చేయాలంటే పెద్ద మందులో దేవుడు ఉండడు. అది ఆత్మీయ సంఘములనైతే ఉంటాడు. మనం అనుకోవచ్చు ఇది చిన్నది, ఇది పెద్దది, వీళ్ళు ఇంతమంది వస్తున్నారు, వీళ్ళు ఇంతమంది పోతున్నారు, గుంపులో వద్దాము, గుంపులో వెళదాము. వీళ్ళు మేము ఆ సంఘానికి వెళితే వీళ్ళు మాకు సావుకు వస్తారో రాదో, మేము ఆ సంఘానికి ఈ సంఘానికి వెళితే మాకు పెళ్ళిళ్ళకి వస్తారో, వాడెవడు వచ్చినట్టుగా పోవడానికి. దేవుడు నీకు తోడే ఉండాలి. దేవుడు మనకు తోడే ఉండాలి. ఆయన జరిగించే కార్యమే కార్యం. హల్లెలూయా. ఇంతకుముందు ప్రారంభంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొత్తోళ్ళే. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కొత్తోళ్ళే. ప్రారంభంలో స్థిరమైన వాళ్ళు ఉన్నారు. ప్రారంభంలో స్థిరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు లేరు. మరి వాళ్ళ దురదృష్టమా మన అదృష్టమా? నేను అంటాను మన అదృష్టమే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాళ్ళ దురదృష్టమే. కానీ దేవుని బిడ్డలారా, ఎంతోమంది లేరు ఈరోజు మనం ఉన్నాం. అందుకే వాక్యం అంటుంది కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు. ఈ సంఘం కొరకు ప్రారంభంలో ఎన్నో మాటలు చెప్పి
మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఎన్నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అట్లా అని చెప్పి వాళ్ళ మీద ఆధారపడిన దినాలు మాకు లేవు. దేవుని మీద ఆధారపడ్డము, దేవుడే ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఒక అక్క మీకు బాగా తెలిసిన వాళ్ళే కదా, ఇంకా ఒక్కొక్క బాగా అది పట్టుకొని వచ్చేది, సంచి పట్టుకొని వచ్చేది, ఇప్పుడు కనపడదు. ఎందుకు వచ్చేదని నాకు అప్పుడు అర్థమైంది. కొడుకు పెళ్లి చేయాలి. ఈ మాటలన్నీ కూడా అవసరమే కాబట్టి చెప్తున్నాను. కొడుకు పెళ్లి చేయాలి, ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్తే అడగలేదు. ఎందుకు చేయలేదమ్మా నేను అడిగితే, నా కుమారుడు ఒక పాపను ప్రేమించాడు, ఆమెకు చిన్న వయసు ఉంది, పెళ్లి చేసే అర్హత లేదు, ఆ వయసు తగ్గట్టు లేదు అని చెప్పారంట. ఆస్తి కొరకు చెప్తే ఇంక వాళ్ళు ఇంక ఆ సంఘానికి వెళ్ళారు, ఈ సంఘానికి అడిగారంట. ఎవరు మేము పెళ్లి చేయము, మీ పాపకు వయసు లేదు, ఈయనకేం వయసు ఉంది అని చెప్పి పెళ్లి చేయమన్నారు. మొత్తానికి మనకు తగులుకున్నారు. మన గుండె ఎలాంటిది చెప్పండి? మన గుండె ఎట్లాంటిది? జాలిది. అందరిలా కఠినమైనది కాదు. సరే ఏదోలేమ్మా రామ్మా, మరి మంచిగా సంఘములో ఉండు, సంఘములో స్థిరపడు, సంఘములో ఉంటే ఒక సంఘ సభ్యురాల్లాగా ఉంటావు జీవితాంతం. సంఘం సత్యంత వరకు వదిలిపెట్టమయ్యా అన్నారు. వచ్చారు, పెళ్ళి చేసాం, 1-2 నెలలు వచ్చింది. మొన్న పోయి అడిగితే ఆడ టైం ఉందయ్యా మాకి, పొలాలకి వెళ్ళాలా అంటుంటారు. నేను అంటాను, కరెక్ట్గా చెప్పాడు చూడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే నేను అంటాను, దేని బిడ్డలారా, సంఘములు అట్లా ఉండకూడదు. సంఘములు అట్లా ఇష్టమైందా, వాక్యానుసారంగా నీకు సంఘములు కనబడిందా, సత్యంత వరకు సంఘాన్ని వదిలిపెట్టొద్దు. ఇష్టం లేదా, వాక్యానుసారంగా లేదా, నీకు అనిపించిందా, వదిలిపెట్టి ఇంకో దగ్గర స్థిరంగా నిలబడు. దేవుని బిడ్డలారా, ఈరోజు స్థిరత్వం ఎక్కడ మనుషుల్లో? చదవండి అక్కడ, కీర్తన గ్రంథం 92వ కీర్తన 13వ వచనం. 92వ కీర్తన 13వ వచనం. చాలు. యెహోవా మందిరములో ఎట్లుండాలంటే మనము నాటబడాలి. నాటబడడం అంటే స్థిరంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళే సంఘములో అభివృద్ధి పొందుతారు. 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో అట్లా వచ్చి కనబడి వెళ్ళేవాళ్ళు ఎప్పటికీ వర్ధిల్లలేరు. దేవుని బిడ్డలారా, స్థిరం స్థిరం స్థిరం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక మాట రాయబడిన చదవండి, అద్భుతమైన మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానుల తెలివి, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు, ఎవరు మనసు స్థిరమైనది కాదంట, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదంట. ఎవరు బుద్ధిహీనులు అంటే, ఈ బుద్ధిహీనులకి స్థిరమైన మనసు, స్థిరమైన మాట, స్థిరమైన ఆలోచనలు ఉండవు. గంటకొక ఆలోచన, గంటకొక రకం, రోజుకొక మనిషిలాగా మారుతుంటాడు. నిన్ను మాట ఇచ్చాడనుకో, పొద్దున్నే మాట తప్పింటాడు. ఒక మాట చెప్తే రేపు ఇంకొక మాట మాట్లాడుతుంటాడు. వీళ్ళు ఎవరో తెలుసా? బుద్ధిహీనులు. ఎవరండి వీళ్ళు? చెప్పండి, ఎవరో? బుద్ధిహీనులు. అందుకే కాదండి దేవుని బిడ్డలారా, ఈరోజు మన మనస్సు. అందుకే దావీదు 51వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడు చదవండి. 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచయ్యా, బలపరచు. హల్లెలూయా. దావీదున్నాడు, తెలుసు తెలియక పాపంలో పడిపోయాడు. పాపం చేసిన వెంటనే మరలా వచ్చి ప్రభుకు
మొరపెడుతున్నాడు, ప్రభువా నేను తప్పిపోయాను, నన్ను క్షమించు, నా యందు శుద్ధ హృదయము కలగజేయి, నాకు ఎలాంటి మనసు పుట్టించు, స్థిరమైన మనసు నా హృదయానికి పుట్టించయ్యా, ఈ స్థిరమైన ఆలోచన పుట్టించు, స్థిరమైన ఆలోచన నాలో పుట్టించు, నన్ను దృఢపరచు, హిమము కంటే నా హృదయం తెల్లగా కడుగు, నేను తప్పిపోయాను, నన్ను మరలా క్షమించు. దేవుని బిడ్డలారు, ఈరోజు దేంట్లో మనము స్థిరంగా లేకుంటున్నామో మన ప్రభుకు సంఘంలో చేర్చబడిన తర్వాత ఈ దావీదు వలె మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని నూతనమైన మనసు మరలా పుట్టిస్తాడు, నూతనమైన ఆనందాన్ని మరలా పుట్టిస్తాడు, నూతనమైన గమ్యాన్ని మరలా దేవుడు చేరిస్తాడు, నూతనమైన మార్గంలో దేవుడు మరలా నిన్ను నడిపిస్తాడు. దేవుని అడుగుదాం, నూతనమైన మనసు మాకు ఇవ్వయ్యా, స్థిరమైన మనసు ఇవ్వండి తండ్రి. ఈరోజు స్థిరమైన మనసు మనకుందా? సంఘంలో స్థిరంగా నిలబడుతున్నామా? గాలికి కొట్టుపోయే పొట్టు వల్ల అటు ఇటు తిరుగుతున్నామా? సంఘాలు కూడా ఆ సంఘం ఈ సంఘం తిరగకూడదు. ఓ సేవకుడిని, ఓ సంఘాన్ని నమ్ముకున్న తర్వాత, దేవుడు ఓ సంఘాన్ని నీకు అప్పగించిన తర్వాత, ఓ సంఘ సేవకుడు క్రమంగా జీవిస్తున్న తర్వాత, ఆ సేవకుని ఆ సంఘాన్ని స్థిరపరచబడిన నీవు ఎప్పటికీ వదులుకోకుండా దాన్ని గట్టిగా పట్టుకొని జీవితాంతం వరకు ఆ సంఘములను నిలిచి ఉందురుగాక. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో ఒక స్త్రీ గురించి చెప్పి నేను ముగిచ్చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో ఇక్కడ ఒక స్త్రీకి మనకు కనబడుతుంది. చదవండి మాట. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పనిమెడుతూ సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి, దేవాలయం అంటే సంఘాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆషేరు గోత్రికురాలైన ఒక స్త్రీ ఉంది. ఆమె పేరేమిటి చెప్పండి? ఎవరు సమూయేలు అనేది? అన్న. ఏం పేరు చెప్పండి? మరి చెప్పండి ఏం పేరు? అన్న. అన్న వేరే, అన్న వేరే. ఈ అన్న అనేటువంటి స్త్రీ ఏ గోత్రికురాలండి? ఆషేరు గోత్రికురాలు. మనకు కూడా ఉన్నాయి లేదా గోత్రాలు? పుట్టుగొడుగులో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆషేరు గోత్రికులు అయినటువంటి అన్న ఎక్కడుందంట స్థిరంగా? దేవాలయములు అంటే సంఘములో. ఆ సంఘాన్ని విడవక జీవితాంతం ఎక్కడుంది? ఆ సంఘములోనే ఉంది. బెదవరాలు, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకునింది, భర్త కోల్పోయాడు. కానీ ఆ సంఘాన్ని ఆ సంఘాన్ని ఆమె ఏం చేసింది? విడిచిపెట్టలేదు. ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఆ సంఘములో సేవ చేస్తూ రేయింబగళ్ళు ఆ సంఘములోనే ఉండి ఆ సంఘములోనే చనిపోయింది. ఈరోజు మనం అలా ఉంటున్నామా? కొద్దిగా సంఘములు కొన్ని వ్యతిరేకత వస్తే చాలు ఈ సంఘాన్ని వదిలి, కొద్దిగా సేవకుడు గద్దిస్తే చాలు ఈ సంఘాన్ని వదిలి. ఇప్పుడు సేవకుడు కాకుంటే ఎవరు గద్దిస్తాడండి మనల్ని? గద్దించడం ఇష్టమంటారా కష్టమంటారా? ఎందుకు ఇష్టం అంటే సేవకుని భయం ప్రతి వ్యక్తికి ఉండాలి. సేవకునికి ఎవరికి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. అట్లని చెప్పి నాకు భయపడతారు, సంఘ సేవకునికి భయపడతారని సేవకుడు కూడా ఇష్టానుసారంగా బతకడానికి వీలు లేదు. అందుకే దేవుని బిడ్డలారా, ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న ఎట్లుంది? దేవాలయంలో విడవక స్థిరంగా సత్యంత వరకు అదే సంఘాన్ని కాసుకొనే ఉంది. మనము కూడా ఆ స్థిరమైన మనసు కలిగి జీవించుదముగాక. చివరి పాయింట్ ఒక్క రెఫరెన్స్ చదవండి, ముగిచ్చేస్తాను. ఒకటి, ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం ఇప్పుడు? సంఘములో ఉండవలసిన వారెవరు? నమ్మకస్తులు ఒకటి, రెండవది స్థిరమైన వాళ్ళు, మూడవది ఎవరంటే 95వ కీర్తన 2వ వచనం. 95వ కీర్తన 2వ వచనం. ఇదొక్క మాట చదవండి, ముగిచ్చేస్తాను. అబ్బా, ఎంత మాట చూడండి. ఈ మాట చదివినప్పుడు చాలా నాకు భలే సంతోషం వస్తుంది.
ఏమని అక్కడ అంటాడు తెలుసా ఆ భక్తుడు? ఎట్లొస్తాడంట దేవుని సంఘానికి? చెప్పండి, మరొకసారి చెప్పండి. సంఘానికి ఎట్లా వస్తాడంట ఆయన? ఇప్పుడు మనం అందరం సంఘానికి ఎట్లా రావాలి? ఎక్కడి నుంచి పట్టుకొని రావాలి ఇవన్నీ? ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ మనం పట్టుకొని ఎట్లా రావాలి? సంఘానికి వచ్చేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి వస్తూ ఏం చేయాలంటే సంఘానికి వచ్చి కీర్తనలు పాడి ఆయన సంతోషపరచాలి. ఏ పాట? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ. చప్పట్లు. ఆ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ. హల్లెలూయా. పెద్ద పాటలండి, ఇప్పుడు పాడితే ఆటికి టైం అవుతుంది. మూడవదిగా సంఘములో ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? కృతజ్ఞత కలిగిన వాళ్ళు. చెప్పండి ఎవరు? అందుకే ఈ భక్తుడు అంటున్నాడు ఏమని? కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి రండి. ఇప్పుడు మనం ఎట్లా రావాలి సంఘానికి? కృతజ్ఞత స్తుతులతో దేవుని సన్నిధికి రావాలి. కృతజ్ఞత అంటే ఏమిటి? చెప్పండి, మీరు చెప్పండి. కృతజ్ఞత అంటే ఏమిటి అది చెప్పండి. కృతజ్ఞత అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఇప్పుడు నేను మీకు మేలు చేశాను, ఏదో ఒక అవసరంలో మేలు చేశాను. మేలు చేసిన నాకు, మేలు పొందిన నీవు తిరిగి నాకు అవసరం వచ్చిన మేలు తిరిగి నువ్వు చేస్తే దాన్ని ఏమంటారు? కృతజ్ఞత అంటారు. దేవుడు కూడా మనకి ఎన్నో మన జీవితంలో మేలులు చేశాడా లేదా? నా జీవితంలో చేయలేదు అన్నవాళ్ళు వాళ్ళంత అబద్ధికులు మరొకరు లేరు. దేవుడు ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అనేక రకరకాల మేలులు చేశాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. మరి ఈ మేలులు పొందుకున్నంత పొందుకొని మర్చిపోయి బతికేది ఎవరు? మనమే. అందుకే ఆ మాట అంటున్నాడు, కృతజ్ఞత లేని వాళ్ళులారా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒకప్పుడు రోగం ఉంది నీకు, ఈ సంఘానికి వచ్చినాక రోగం బాగు చేసుకున్నావు. ఒకప్పుడు మరణ పడకల్లో మనం ఉన్నాం, సంఘానికి వచ్చి మరణ పడకల నుంచి నువ్వు బతికావు. ఒకప్పుడు చెడు జీవితాన్ని జీవించావు, సంఘానికి వచ్చిన తర్వాత బాగుపడ్డావు. ఒకప్పుడు విచ్చలుడికి బతికావు లోకంలో, ఈ సంఘానికి వచ్చినాక నువ్వు బాగుపడ్డావు. ఇప్పుడు బాగుపడిన మనము, మేలులు పొందిన మనము ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి సంఘంలో? మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత అనే మనసు మనకు ఉండాలి. ఈరోజు కృతజ్ఞత లేదు మనుషులకి. సేవకుడు ఎంతైనా కన్నీళ్ళు విడిచి నీ కొరకు ప్రార్థన చేసిన, సేవకుడు కన్నీళ్ళు విడిచి ఆయన మెత్తగా అవుతాడు తప్ప నీ జీవితంలో మార్పు అనేదే. మరి ఎప్పుడొస్తుంది నీకు మార్పు అంటే, నీ హృదయంలో నీ ఒక్కసారి గుండె మీద చేవేసుకొని ఆ సంఘం ద్వారా నేనేం మేలు పొందుకున్నాను, ఒకప్పుడు నా జీవితం ఏమిటి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నా జీవితం ఎట్లయిపోయింది, ఒకప్పుడు నన్ను ఉన్న పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నా జీవితం ఎలా ఉంది, ఒక్కసారికి నీవుగా నీ గుండె మీద చేవేసుకొని పరీక్షించుకొనగలిగితే నా దేవుడే ఒకరోజు నీకేం చేస్తాడు? గ్రహించుకునే మనసు ఇస్తాడు. గ్రహింపు లేకుండా ఉండకూడదు. ఎవరికో భయపడి, ఎవరికో ఇదైపోయి అదే అయిపోయి, ఎవరికో ఏమండి అలా ఇలా అయిపోయి అలా ఉండకూడదు. మనం ఏమిటంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళము. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో మేలులు పొందుకున్నావు. సంఘంలో మేలులు పొందుకున్న నీవు దేవుని మరిచిపోయి ఎలా బ్రతుకుతున్నావు? అందుకని వాక్యం అంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దు. ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? ఒకప్పుడు నీ జీవితం ఏమిటి, ఇప్పుడు మన జీవితం ఏమిటి? ఒకప్పుడు మన సాక్ష్యం ఏమిటి, ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న సాక్ష్యం ఏమిటి? ఒకప్పుడు నెమ్మది లేదు, ఇప్పుడు నెమ్మది పొందుకున్నాం. ఒకప్పుడు సమాధానం లేకుండా జీవించాం, ఇప్పుడు సమాధానం కలిగి జీవిస్తున్నాం. ఇవన్నీ దేవుడు చేసిన మేలులా కాదా? మరి ఎలా మనం మర్చిపోతున్నాం? బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఏమిటంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాను, మరొకసారి చెప్తున్నాను. 10 మంది కుష్ఠరోగులు రోగంతో బాధపడ్డారు. మరి అప్పటి వరకు వాళ్ళు ఎక్కడైనా చూపించుకున్నారు లేదా అవన్నీ
అక్కడేం రాయబడలేదు. ఆ 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు ఎదురైతే యేసుప్రభు దగ్గరికి మొర్రో అని కేకలు పెట్టుకుంటూ వచ్చారు. యేసయ్యా, ఈ రోగాలు బాగు చేయి తండ్రి అని వచ్చారు. యేసయ్య అన్నాడు ఎదురు కనపడిన కుష్ఠరోగులు, ఏయ్ మీరు 10 మంది కుష్ఠరోగులు కదా, మీరు వెళ్ళండి, వెళ్ళి మీ యాజకులకు మీ శరీరాన్ని కనపరుచుకునండి. యాజకుడు అంటే ఎవరు? సేవకుడు. మిమ్మల్ని పోషిస్తున్న సేవకునికి వెళ్ళి, మిమ్మల్ని నడిపిస్తున్న సంఘ సేవకుని నడిపిస్తున్న సేవకునికి వెళ్ళి మీ శరీరం అంతా కనపరుచుకోండి అన్నాడు. ఇట్లు కూడా ముట్టుకోలేదు, ఒక్కో నోటి మాట చెప్పాడు. వెళ్ళే లోపే ఏమైపోయారు? 10 మంది కుష్ఠరోగులు బాగైపోయారు. బాగైపోయారు లేదా? ఎవరు బాగు చేశారు? ఇప్పుడు దేవుడు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఇప్పుడు 10 మంది ఇప్పుడు ఎక్కడికి రావాలి? తిరిగి రావాలి కదా. వచ్చి తండ్రి నీ మాట చెప్తో లేదో, నీ మాటను బట్టే నాకు రోగమంతా బాగైపోయింది, ఇదిగో జీవితాంతం నీవే దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేదు, నిన్నే నమ్ముతాను, 10 మందికి నా సాక్ష్యాన్ని చెప్తాను, 10 మంది నీ దగ్గరకు నడిపిస్తాను, 10 మంది నిన్ను నీ దగ్గరికి నడిపించి ఆత్మీయతలకు బలపరుస్తానని అన్నాలి కదా. ఇల్లు అనలే. 9 మంది ఇంకే రెక్కలు ఎగురుకొని బాగైపోయారు కదా. అందుకని కొంతమంది అందితే జుట్టు, చెప్పండి కొంతమంది ఎట్లా అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అందనంతసేపేమో కాళ్ళు పట్టుకుంటారు. కొద్దిగా దేవుడు కొద్దిగా ఏదైనా మేలు చేసే లోపల మేలులు చేసిన వ్యక్తిని మర్చిపోతారు. అన్ని మర్చిపోయి ఇంక నాయనతోడు ఇంకెవరు లేరు మీసాలు వేసుకుని తిరుగుతుంటాడు. దేవుడు ఎప్పుడు కట్ చేసాడు, మరలే అన్ని పంటరాలు కొడితే తిరిగి. నేను అంటాను ఈ మాట, యేసయ్యే ఆశ్చర్య పొందాడు. అరే 10 మంది కుష్ఠరోగులు వెళితే ఒక్కడొచ్చాడు కృతజ్ఞత చెప్పడానికి. ఎవరికి? ఒక్కడొచ్చి ఎట్లొచ్చాడు తెలుసా? ఎగురుకుంటూ వచ్చి దేవునికి కీర్తించుకుంటూ వచ్చి సాగిలపడి యేసయ్య కాళ్ళకు పడ్డాడు. యేసయ్య లేచి అంటాడు, ఇదిగో మీరు 10 మంది రోగులు కదా, నువ్వు ఒక్కడొచ్చావేంది? ఇంకా మిగిలిన 9 మంది ఎక్కడ? ఆడంటాడు, అయ్యా 9 మంది సంగతి నాకేమో తెలియదు, నేను నిన్ను అడిగాను, నువ్వు నన్ను బాగు చేసినావు కనుక తిరిగి నేను నీ దగ్గరికి కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చాను. ఇదిగో నా జీవిత కాలం అంతా నీకు అర్పిస్తాను. ఆ మాట చెప్పాడు. ఆ మాట భలే ఉంటుంది. చదవండి లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. గొప్ప శబ్దముతో దేవునిని మహింపరచుచు ఎట్లొచ్చాడంట? తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులతో చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మంది ఎక్కడా? అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చినవాడు ఎవడు కనపడలేదని చెప్పి నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము. చూడండి, యేసు ప్రభుకే విచిత్రం అనిపించింది. అంటే అప్పుడు యేసయ్య ఎంత నలిగిపోయింటాడు మనసులో. రేపు వీళ్ళని ఊకే బాగు చేస్తే ఇంకా 2 నాళ్ళు ఇట్లా బతికింటే భలే ఉండేది అనుకుని ఉంటాడేమో. కానీ యేసయ్య పక్షవాతి కాదు. నీవెంతటి ఘోరమైన పాపినైనా సరే నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎంతటి ఘోరమైన పాపినైనా సరే నా తండ్రి నిన్ను కరుణిస్తాడు. ఎంతటి రోగంతో బాధపడుతున్న నిన్ను నా తండ్రి ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నీకు ఏ కావాలో అవన్నీ ఇస్తాడు. బాధలలో నెమ్మదిస్తాడు. నీవేం కోరుకుంటావు అవన్నీ నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అయితే నీవేం చేయాలి? నేనేం చేయాలి? జీవితాంతం సంఘములో ఎట్లుండాలి? మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. 2వది నమ్మకంగా ఉండాలి. 3వది స్థిరంగా ఉండాలి. అందుకే సంఘములో ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? నమ్మకస్తులు. 2వది స్థిరమైన వాళ్ళు. 3వది కృతజ్ఞత లేను. డాంబికులు ఉండరు, అబద్ధికులు ఉండరు. కానీ ఈరోజు సంఘాన్ని గురించి నేను చెప్తే చాలామంది సంఘాల్లో, మన సంఘంలో స్థిరమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టి నేను రోజు దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రభువా, దేవుడు అన్నాడు ఒకసారి, గట్టి ఇత్తనాల్లో ఏముండకూడదు చెప్పండి? గట్టి గింజల్లో ఏముండకూడదు? రాళ్ళు, ఇంకా పొట్టు,
ఇప్పుడు బాగా మంచిగా మంచి బియ్యాన్ని చేసుకొని మనం బాగా తినాలనుకుంటే మనం ముందు ఏం చేస్తాం? షాట్లేసి చెరిగి 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 పొట్టు రాళ్ళు అన్నీ ఎరేసి అప్పుడు పొట్టు రాళ్ళు ఉన్నంత వరకు ఇంత కనపడుతుంది. పొట్టు రాళ్ళు ఎప్పుడైతే పోతాయో ఎన్ని బియ్యం ఉంటాయి? ఇన్నే ఉంటాయి. చాలు, తినిన ముద్ద అన్నమైనా తృప్తికి ఇస్తుంది. రాళ్ళేసి తిన్నామనుకోండి కిడ్నీలకు పోతాయి, కిడ్నీ సమస్య తెస్తుంది, ఆపరేషన్ చేసుకోవాలా. ఇవన్నీ అవసరమా? అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? డాంబికులను సంఘములో ఉండనీయడు, అబద్ధికులను దేవుడు సంఘములో ఉండనీయడు. మరి నీ ఎవరిని ఉండిస్తాడు? నమ్మకస్తులను. 2 స్థిరమైన వాళ్ళను. 3 ఈ 3 ఏ వ్యక్తి అయితే మర్చిపోయి జీవిస్తాడో నిత్య నరకానికి వెళుతాడు సచ్చిన తర్వాత. ఈ 3 ఎవరైతే పెట్టుకొని బతుకుతామో జీవితాంతం వాళ్ళు నిత్య రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించుదురుగాక. ఈ వాక్యం మనందరి హృదయంలో దేవుడు స్థిరపరచబడునుగాక.